సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. తెలంగాణ నలుమూలల నుంచి ఢిల్లీ నడిబొడ్డున ఈ మతోన్మాద పార్టీ బీజేపీ పార్టీని మెడలు వంచి బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ సాధించడం కోసం వచ్చినటువంటి తెలంగాణ నా అక్కాచెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. భారతదేశానికి రోడ్ మోడల్ గా తెలంగాణలో ఇవాళ కులగణనలో జనగణనలో కులగణన చేసి మా తామాషా ప్రకారం మేమెంత మాకంత అని చెప్పి భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనను మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి రోడ్ మోడల్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి మన్ను టెండల్లో మంచు కొండల్లో భారతదేశ ప్రజల స్థితిగతులు తెలుసుకొని మేమెంతో మాకంతా ఉండాలనే లక్ష్యంతో ఈ కులగణన చేపడితే 1990 తర్వాత భారతదేశంలో కులగణన చేసిన రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రం నుంచే బీసీలకు విద్యా ఉద్యోగం విషయంలో రాజకీయ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలి. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మేము స్థానిక సంస్థలకు పోతామని చెప్పి తెలంగాణలో కులగణన చేసి 56.7% ఉన్న బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని చట్టసభల్లో చట్టం చేసి దాన్ని గవర్నర్ పొంది గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపి స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా కూడా ఇలా కేంద్రానికి పంపితే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మద్దతిచ్చినట్టు మద్దతిచ్చి కేంద్రం గిడికి ఢిల్లీకి వచ్చి మళ్లీ మొఖాలు అడ్డు పెడుతున్నారు. మతాల పేరు మీద కులాల పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు. మరి 42%లో ఇవాళ ముస్లింలు ఉన్నారు. మీకు ముస్లిం ఉంటే మేము రిజర్వేషన్ ఇవ్వమంటున్నారు. మరి భారతదేశంలో ముస్లింలు మైనార్టీలు భాగం కాదా మీకు? మరి మీ మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో ఏ రకంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి? మరి తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు మొఖాలు అడ్డుకుంటున్నారు? మీరు తెలంగాణలో 8 ఎంపీలను 8 ఎమ్మెల్యేలను గెలిపించింది ఈ బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు కాదా అని చెప్పి ఈ వేదిక మీద తెలియజేస్తున్నా. మీకు బీసీ రిజర్వేషన్ ఇస్తే మీకేం నొప్పి అని అడుగుతున్నాం. అక్కడ అసెంబ్లీలో మద్దతు ఇస్తారు, ఢిల్లీకి వచ్చి మొఖాలు అడుగుతారు. అక్కడ తిక్కుమాలినటువంటి ఒక పార్టీ నేతలు ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని చెప్పి ఇవాళ అక్కడ గల్లీలో ధర్నా చేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఢిల్లీకి వచ్చి మా లెక్క మీరు కొట్లాడి రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మద్దతు ఇవ్వాలి. ఇలా మోడీ గారు నేను బీసీ అంటాడు, కానీ బీసీల మీద మోడీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మరి మా రాహుల్ గాంధీ గారు దామాషా ప్రకారం మేమెంతో మాకని చెప్పి ఇవాళ కులగణన జనగణనలో కులగణన చేస్తే ఇవాళ మీరు దాన్ని ఒప్పుకోకపోవడం దేనికి సంకేతం అని చెప్పి మేము అడుగుతున్నాం. ఏదేమైనా ఈ తెలంగాణ ప్రజలంతా కూడా ఈ ఢిల్లీ జంతర్ మంతర్లో మీ మెడలు వచ్చి తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున లక్షల మంది తరలి వచ్చి ఈ జంతర్ మంతర్లో మీ కనువింపు కలిగే విధంగా మీకు భారతదేశ ప్రజలంతా కూడా మళ్ళసారి చిత్తుగా ఓడిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. బీసీల పక్షపాతిగా మా పెద్దన్న ఒక రెడ్డి బిడ్డ అయినా మా ముఖ్యమంత్రి తెలంగాణలో కులగణన చేసి బీసీలకు 42% చట్టం చేసి ఇవాళ కేంద్రానికి పంపితే కేంద్రం ఇక్కడ నాన్పి ధోరణి చేస్తుంది. ఇప్పటికే ఎస్టీ మైనార్టీలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. బీసీ రిజర్వేషన్ వస్తే మరి బీసీలంతా కూడా కాంగ్రెస్ వైపు పోతున్నారు. మీరెంత మోకాలడ్డినా మీరెన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా 42% బీసీ రిజర్వేషన్ అమలు పరిచేదాకా మా కాంగ్రెస్ పార్టీ, మా అగ్ర నాయకులు, మా పిసిసి అధ్యక్షులు, మా మంత్రులు, మా ముఖ్యమంత్రి ఊరుకునే ప్రసక్తి లేదు.
ఇది ఆరంభం మాత్రమే. మీ బీజేపీ ఢిల్లీలో మీ ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకు కూడా బీసీలందరూ కంకణం కట్టుకొని ముందుకు పోతారు. తప్పకుండా ఈ ధర్నాను చూసైనా మీరు బీసీ పక్షపాత అయితే తప్పకుండా ఈ బీసీల 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈ వేదిక మీద తెలియజేస్తూ ఇక్కడికి ఢిల్లీ నడిపట్టున వచ్చినటువంటి తెలంగాణ ప్రజలందరికీ మళ్ళొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.